జరుగుతుంది. లోకల్ టాలెంట్ పర్సన్స్ ఎవరైతే అశేష ప్రజానీకానికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా కుమార్తె డాక్టర్ నెల్వలి విజయశ్రీ గారికి, ఈ కార్యనిర్వాహకులకు, మరి ఇక్కడికి ఇచ్చిన మనల్ని అందరినీ ఆనందపరిచి కోసం ఇచ్చేసిన జబర్దస్తి, మరి అదేవిధంగా ఇతర కళాకారులకు, పత్రికా విలేకరులకు, మరి అందరూ కూడా పోలీస్ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను 2004లో శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఏటి పండుగని విజయభాస్కర్ రెడ్డి గారు కొంతమంది స్నేహితులతో కలిసి ప్రారంభం చేశాం. మరి ఈరోజు 20 సంవత్సరాలు పైబడుతూ ఉంటే మరి రోజు నాయుడుపేట పట్టణం, అదేవిధంగా ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల నుంచి విశేషంగా జనం వచ్చి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను ఆదరిస్తూ ఉండరు. మరి ఇది చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా నేను మనవి చేసుకునేది ఒకటే, ఈ సూలూరుపేట నియోజకవర్గానికి నా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది. మేము ఎప్పుడు పోటీ చేసినా ఈ సూలూరుపేట నియోజకవర్గం కానీ తిరుపతి పార్లమెంట్లో కానీ మమ్మల్ని ఆశీర్వదించి, మా కుటుంబాన్ని ఆశీర్వదించి మమ్మల్ని శాసనసభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, పార్లమెంట్ సభ్యులుగా మీరు చేస్తున్నారంటే మీకు అందరికీ సభాముఖంగా పాదాభివందనం చేసుకుంటూ, భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ సేవకులుగా మేము ఉంటామే కానీ మేము అధికారాన్ని చెలాయించం. నా కుమార్తె మీకు ఇంతకు ముందే తెలియజేసింది. నేను అందరూ బాగున్నారా? ముఖ్యంగా మీ అందరికీ బోర్ కొట్టించను, ఎందుకంటే అందరూ కల్చరల్ ఈవెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికీ నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఒక మహిళగా మొట్టమొదటిసారిగా నాకు అవకాశం ఇచ్చి ఓట్లేసి గెలిపించారు. మీ ఎవ్వరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అందరి కోసం ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఇప్పటి వరకు పని చేస్తూనే వచ్చాను, ఇంకా కూడా పని చేస్తాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ, కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి మా అందరికీ ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరికి మీరు అందుబాటులో ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ ప్రజల సమస్యల పరిష్కారం వైపు మీరందరూ పనిచేయాలని మా అందరికీ కూడా పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ నాయకులు ఎప్పుడూ నా దగ్గరికి ఏదో ఒక సమస్య తీసుకొస్తూ పరిష్కారం అడుగుతూనే ఉంటారు. ఖచ్చితంగా నేను కూడా పనిచేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండడానికి కొంతమంది నాకు చెప్పారు, మేడం పిల్లల చదువులు ఉన్నాయి కదా, మీరు తిరుపతిలోనో విజయవాడలోనో ఉండండి అని. కాదు, నేను సూలూరుపేటలో ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటాను. అందరి సమస్యలు తెలుస్తుంది, అందరికీ నేను దగ్గరగా ఉండాలనే సూలూరుపేటలో ఉంటున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తెలుసుకోవడానికి. కానీ నిజంగా సమస్య ఉంటే నా దగ్గరికి రండి, ఎప్పుడు కూడా మా ఇంటి తలుపులు తెరుచుకొనే ఉంటాయి. కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం మేడం ఇడిపించండి ఫోన్ చేస్తారు. అలాంటివి కాకుండా నిజమైన సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకురండి, తప్పకుండా మీ అందరి కోసం నేను పనిచేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.